అందరికీ నమస్కారం. ఈరోజు చేస్తున్న ఈ వీడియో అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివే మన స్టూడెంట్స్కి, వారికి ప్రోత్సహించే తల్లిదండ్రులకి మరియు టీచర్స్కి డెడికేట్ చేద్దామని. ఎందుకంటే ఈ సంవత్సరం 2026లో మా స్కూల్ నుంచి జెడ్పీహెచ్ఎస్ పెద్దముదునూరు నాగర్కర్నూలు నుంచి ఇద్దరు స్టూడెంట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అయిన IIIT బాసర్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో కంగ్రాచులేషన్స్ అవర్ స్టూడెంట్స్ శ్రీజ అండ్ శిరీష, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ సంవత్సరంలోనే 2026లో NMMS అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక టెస్ట్ ద్వారా 9 స్టూడెంట్స్ మా స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. NMMS అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్. సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ టెస్ట్లో 8th క్లాస్ వాళ్ళకి 8th క్లాస్ నుంచి మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం అంటే 9th క్లాస్ నుంచి 12వ తరగతి వరకు 12,000 ప్రతి సంవత్సరం 12,000 ప్రోత్సాహకంగా ఇస్తుంది అనమాట. సో ఆ టెస్ట్లో కూడా మా స్టూడెంట్స్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. దీని వెనక ఉన్న మెయిన్ రోల్ ఉన్న మా స్కూల్ టీచర్స్ అందరి నుంచి, నా దగ్గర నుంచి మా స్టూడెంట్స్కి అందరికీ ఈ సక్సెస్ని సాధించిన స్టూడెంట్స్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకొక స్టూడెంట్ భవానీ అనే అమ్మాయి కూడా ఇప్పుడు ప్రజెంట్గా MBBS చేస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయి. మన సొంత పిల్లల కంటే తమ స్టూడెంట్స్ గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. ఈ సందర్భంగా నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు విజయం సాధించలేరని, వారికి భవిష్యత్తు అంతగా ఉండదని కొంతమంది పేరెంట్స్ నమ్ముతూ ఉంటారు. కేవలం అది ఒక అపోహ మాత్రమే అని నా నమ్మకం. అంటే ఇప్పుడు నేను మా స్కూల్లో చదివిన పిల్లల గురించి మాత్రమే చెప్తున్నాను, కానీ మిగతా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా చాలా రిజల్ట్స్ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సాధించిన రిజల్ట్స్ అన్నమాట. ప్రైవేట్ స్కూల్తో ధీటుగా దానికి మించిన రిజల్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో రావడం అనేది చెప్పుకోదగ్గ విషయం అనమాట. నేను ఒక ప్రభుత్వ టీచర్గా తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, వేలుగా డబ్బులు చెల్లించి పిల్లలకు చదివి చెప్పించాల్సిన అవసరం లేదు. కష్టపడి చదవాలని తప్పన ఉంటే మన పిల్లలు ఎక్కడ చదివినా సక్సెస్ అవుతారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్, ల్యాబ్స్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం ఉంటుంది. అంతకు మించిన క్వాలిఫైడ్ టీచర్స్, విశాలమైన ప్లే గ్రౌండ్స్, ఆటల్లో రాణించడానికి PD టీచర్స్ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల పైన, టీచర్స్ పైన నమ్మకం ఉంచండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆ టీచర్స్ ఎంత శ్రద్ధగా బాధ్యతగా ఉంటారో, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా వారిపైన అంతకు మించిన శ్రద్ధ వాటిపైన ఉండాలి. ప్రతి నిమిషం నిఘా ఉంచాలి. అప్పుడు మాత్రమే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ.